వ్యతిరేక ఫలితాలు మొన్నొచ్చాయి మీరు పోటీ చేసినప్పుడు. అంటే కారణం ఏమై ఉంటదని మీరు భావించారు? అంటే హి పెద్ద మార్జిన్ మనం చూస్తే అలా అనిపించింది. ఏ విధంగా విశ్లేషించుకున్నారంటే ఏం జెప్తారు? అది నా ఓటమి నేను భావించను. హ్మ్. జనరల్‌గా ఏందంటే సొసైటీలో జనరల్‌గా పబ్లిక్ ఎనీ డెమోక్రసీ ఓకే. ఓటర్ అవేర్‌నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. మన దేశంలో ఇంకా ఓటర్ అవేర్‌నెస్ మంచి, చెడు హ్మ్. అనే విశ్లేషణ చాలా అమాయకత్వం, పేదరికంతోని ఇంకా హ్మ్. ఫ్యూడల్ మెంటాలిటీస్, ఫ్యూడల్ వ్యవస్థ ఓకే. ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. అందుకొరకే నేను 10 ఇయర్స్ పొలిటికల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసిందేందంటే, ఈ గెలవటము, ఓడటము దిస్ ఈజ్ టెంపరరీ బికాస్ ఐయామ్ నాట్ ఎ పొలిటీషియన్. ఐయామ్ ఏ సోషల్ లీడర్. యెస్. ఫర్ మీ పొలిటీషియన్స్ అనేది హ్మ్. మార్పుకు ఇది ఒక వెహికల్. అంతే. దట్ ఈస్ నాట్ మై గోల్. ఓకే. బట్ ఇది కూడా అవసరం. ఓన్లీ పొలిటీషియన్ క్యాన్ చేంజ్ ద సొసైటీ.